వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శబరిమల చాలామంది భక్తుల విశ్వాసం, ఇంకొంతమంది నమ్మకం, ఇంకొంతమందికి మొక్కులు చెల్లించాలని మాల. సో ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది, ఒక్కసారైనా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కానీ శబరిమల రూల్స్ చాలా స్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళాలి అని అంటే కొందరికి మాత్రమే సాధ్యం. సో ఆ కొందరి విషయంలోనే 2018 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఇక నుంచి శబరిమలకి ఎవరైనా వెళ్ళొచ్చు. మిగతా ఆలయాలను ఎలా అయితే దర్శనం చేసుకుంటున్నారో మహిళలు స్వేచ్ఛగా ఇక్కడ శబరిమలేశుడిని కూడా అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవచ్చు అంటూ ఒక ఆర్డర్ పాస్ చేసింది. కానీ దాన్ని సవాల్ చేస్తూ 65 పిటిషన్లు దాఖలయ్యాయి. సో ఈ 65 పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి తీర్పు రిజర్వ్ చేసింది. అండ్ దాంతోపాటు ఇంకా వాదనలు వినడానికి ఏప్రిల్ 7 నుంచి 16వ తేదీకి వరకు అవకాశం ఇచ్చింది. తదుపరి తీర్పు ఏప్రిల్ 22వ తారీఖున చెప్పబోతుంది. అయితే ఇందులో ఏముంది న్యూస్ అని అనుకుంటారు, కానీ ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే మహిళల పట్ల అణిచివేత కావచ్చు, వివక్ష కావచ్చు, ఆర్థిక వివక్ష కావచ్చు, ఆలయాల్లో వివక్ష కావచ్చు, మతపరంగా ఇబ్బందులు కావచ్చు, వీటన్నిటికీ సింబాలిక్గానే శబరిమల దర్శనాన్ని మహిళలకు కల్పించట్లేదు అనేదే ఇక్కడ వాదన, మహిళా సంఘాల వాదన. అండ్ చాలామంది వాదన అదే. కానీ ఇక్కడ కోర్టు అదే ఆలోచించి అట్లాంటి హెచ్చుతగులు ఉండొద్దు అండ్ ప్రత్యేక ప్రార్థనా మందిరాల్లో మహిళల వివక్షకు గురి కావద్దు అనే సెప్టెంబర్ 2008లో దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేయండి. కానీ ఆదేశాలను సవాల్ చేయడం, చాలా వ్యతిరేకతలు రావడం, శబరిమల ఆలయం దగ్గర నిరసనలు వ్యక్తం చేయడం అండ్ స్వామి మాలధారణలో ఉన్నవాళ్ళు, స్వామి మాలలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టారు. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఒక త్రిసభ్య కమిటీ వేసారు. సో అప్పట్లో వేసిన త్రిసభ్య కమిటీకి సంబంధించి పిటిషన్లు 9 మంది జడ్జిలతో కూడిన ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ 9 మంది జడ్జిల ఆఖరికి తేల్చింది ఏంటంటే ఇప్పుడు ఆఖరి అవకాశం కల్పిస్తున్నాం. ఎవరైతే వాదనను వినిపించాలనుకుంటున్నారో అది వ్యతిరేకంగా కావచ్చు, లేదు అనంటే మహిళల శబరిమల ఆలయ ప్రవేశానికి పాజిటివ్గానే కావచ్చు. సో ఈ ఇద్దరికి కూడా అవకాశం ఇస్తున్నాం. అండ్ వీరి ఇద్దరితో పాటు మతపరంగా ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో అండ్ టెంపుల్ కమిటీలు ఉంటాయో వీళ్ళకు కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాము. మీ వాదనలు మీరు వినిపించండి అండ్ ఆర్టికల్ 25-26 ప్రకారం అండ్ వాదనల ప్రకారం మేము ఒక జడ్జిమెంట్ ఇస్తామని. సో ఆర్టికల్ 25-26 ఏం చెప్తుంది అని చెప్పే కంటే ముందు నేను వీళ్ళ వాదనలకు సంబంధించి ఎవరికి ఎలాంటి సమయాన్ని కేటాయించారు, ఎవరు కేటాయించారు అని చెప్తాను. సో జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ జోహమాల్ అండ్ జస్టిస్ విపుల్ పచోలి, సో ఈ ముగ్గురు కలిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 7 నుంచి 22 వరకు ఈ అవకాశం. అయితే ఏప్రిల్ 7 నుంచి 7-8 ఈ 2 రోజుల్లో ఎవరైతే మహిళలు శబరిమలకు వెళ్ళొద్దు, వాళ్ళ అర్హులు కాదు అండ్ ప్రత్యేకంగా శబరిమల నిబంధన ఏదైతే ఉందో 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండే మహిళలు అస్సలే అడుగు పెట్టొద్దు అనే ఏదైతే నిర్ణయం ఉందో దాన్ని అవును కరెక్టే అందుకనే వెళ్ళొద్దు అనే వాళ్ళందరూ కూడా ఏప్రిల్ 7-8వ తారీఖున తమ ఒపీనియన్స్ లిఖితపూర్వకంగా కోర్టుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14 నుంచి 16వ తారీఖు వరకు మహిళలకు అన్ని ఆలయాల్లో అధికారం అండ్ దాంతోపాటు అన్ని ఆలయాల కమిటీలో సభ్యత్వం, అన్ని ఆలయాల్లో అవకాశాలు, అన్ని ఆలయాల్లో ప్రవేశాలు ఇట్లా కల్పిస్తున్నట్టే శబరిమలలో కూడా అవకాశం కల్పించండి అండ్ మహిళలను కూడా ఎంట్రీ నిషేధించకండి. ఋతుక్రమ సమయంలో ఎవరు కూడా అడుగుపెట్టరు, కానీ ఆ మిగతా సమయంలో మిగతా ఏజ్ గ్రూప్నైనా అలో చేయండి అంటూ అనుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఒపీనియన్స్ని కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్ 22వ తారీఖున పరిశీలించి ఈ లిఖితపూర్వకంగా ఎవరైతే కోర్టుకు తమ ఒపీనియన్స్ సబ్మిట్ చేస్తారో వాటి అన్నిటిపైన చర్చించి విచారణ జరిపి ఆర్టికల్ 25-26 ప్రకారం నిర్ణయం తీసుకుంటాము అంటూ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ప్రకటన. అయితే ఆర్టికల్ 25-26 ఏం చెప్తుంది అనేది అందరి ఆలోచన. ఆర్టికల్ 25-26 ప్రకారం ప్రార్థనా మందిరాల్లో అండ్ దాంతోపాటు మహిళల స్వేచ్ఛ, ప్రత్యేకంగా ప్రార్థన మందిరాల్లో ఉండే ఆచారాలు, వాటికి అనుగుణంగా ప్రవేశాలు, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆర్టికల్ 25-26లో ఉంటుంది. సో అందుకనే ఆర్టికల్ 25-26ని గౌరవిస్తూ సో మతపరంగా ఇబ్బందులు రాకుండా అండ్ మహిళలకు స్వేచ్ఛ భంగం కలగకుండా మతపరమైన ఆచారాలను ఎవ్వరూ ఎక్కడా క్రాస్ చేయకుండా అవి మళ్ళీ గొడవలకు దారితీయకుండా ఇవేవి జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేదే ఆర్టికల్ 25-26. సో
సో ఇవన్నీ పరిశీలించి ఏప్రిల్ 22న తుది తీర్పు రాబోతుంది. సో ఈ తీర్పు చాలా కీలకంగా మారబోతుంది. అండ్ దాంతోపాటు కొన్ని చోట్ల మళ్ళీ నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 2018ల ఇదే ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా భక్తులు బగ్గుమన్న పరిస్థితులు. అండ్ ఆ సమయంలో స్వామి మాలధారులు కావచ్చు, శబరిమలకు సంబంధించిన కమిటీలు కావచ్చు, ఆ ఆలయానికి సంబంధించిన కావచ్చు, కోర్టునే ప్రశ్నించే పరిస్థితులు కనిపించాయి. సో ఎందుకు హిందూ ఆలయాలపైనే మీరు ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటారు, మేము పెట్టుకున్న కట్టుబాట్లను బ్రేక్ చేస్తూ ఆదేశాలు ఇస్తుంటారు, ఎందుకు దర్గాల్లో ఈద్గాల్లో మహిళలకు ప్రవేశం లేదు కానీ అక్కడ ప్రవేశం కల్పించండి అంటూ ఎందుకు మీరు ఆదేశాలు ఇవ్వరు అని కూడా నిరసనకారులు ప్రశ్నించారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్ 22వ తారీఖున శబరిమలకు సంబంధించిన మహిళలు ప్రవేశించరాదా అండ్ పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో ఏజ్ 10 years లోపు నుంచి అప్ టు 50 years వరకు, సో వీళ్ళు సంబంధించిన ఆలయ ప్రవేశం నిషేధంగా ఉంది. సో ఆ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉంటుందా, లేదంటే యథాతథంగా శబరిమలకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించమని కోర్టు డెసిషన్ ఏం చేయబోతుందా, లేదు ఎవ్వరు మహిళలకైనా సరే నార్మల్గా ఉండే టెంపుల్స్ కావచ్చు, చారిత్రక ఆలయాలు కావచ్చు, పురాతన దేవాలయాలు కావచ్చు, తిరుపతి కొండ లాంటి మహా ఆలయాలు కావచ్చు, సో ఇట్లాంటి వాటిలలో ఎలా అయితే మహిళలు కొన్ని కట్టుబాట్లతో ప్రవేశాలు ఉంటాయో సో అలాంటి కట్టుబాట్లతో ప్రవేశించవచ్చు అని కోర్టు మళ్ళీ ఏదైనా ఆదేశాలు ఇస్తుందా అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. సో శబరిమల నిర్ణయం మహిళల ప్రవేశానికి సంబంధించి కోర్టు ఏం చెప్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.